సినిమా ఇండస్ట్రీలో ఆమె ఓ మెరుపుతీగ. ఆమె అందానికి ఫిదా అవ్వని ప్రేక్షకులు ఉండరు. సినిమా ప్రయాణం చిన్నదే, కానీ ఇండస్ట్రీని ఊపేసింది. స్టార్ హీరోలు కూడా ఆమె డేట్స్ కోసం క్యూ కట్టేవారు. తన అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. సినీ లైఫ్లో స్టార్గా వెలిగిన ఆమె రియల్ లైఫ్లో మాత్రం ఎన్నో సమస్యలు ఎదుర్కొంది. పేదరికం నుంచి వచ్చిన ఆమె ఎన్నో కష్టాలను, అవమానాలను చూసింది. తిండి కూడా లేని స్థితి నుంచి కోట్లాది రూపాయలు సంపాదించే స్థాయికి ఎదిగింది. అంతేకాదు, ఆమె ఇండస్ట్రీలో కొనసాగినంత కాలం ఎన్నో పుకార్లు షికారు చేశాయి. ఎన్నో వివాదాలు, వదంతులు ఆమెను చుట్టుముట్టాయి. చివరకు ఆత్మహత్య చేసుకుని ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళింది. ఆమె ఎవరో కాదు, సిల్క్ స్మిత. ఈ అందాల తార అప్పట్లో స్టార్ హీరోయిన్లకు సైతం గట్టి పోటీనిచ్చారు. సినిమా ఏదైనా, హీరో ఎవరైనా సిల్క్ స్మిత ఉంటేనే ఆ చిత్రానికి ప్రత్యేక ఆదరణ లభించేది. ఆమె కోసం మాస్ ప్రేక్షకులు థియేటర్ల ముందు క్యూ కట్టేవారంటే ఆమెకున్న పాపులారిటీ ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. తన ప్రియుడు మోసపూరిత వలలో పడి తన కెరీర్ను నాశనం చేసుకున్నదని, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారని ఇండస్ట్రీలో చాలామంది చెప్తూ ఉంటారు. చివరికి ఆమె అనాథగా మరణం పొందడం, ఆమె అంత్యక్రియలు కూడా అంతే విషాదంగా జరగడం తెలుగు సినీ చరిత్రలో ఒక చేదు అధ్యాయమనే చెప్పాలి. సిల్క్ స్మిత ఆత్మహత్యకు, ఆమె కెరీర్ పతనానికి ప్రధాన కారణం ఆమె ప్రియుడు రాధాకృష్ణ అని చాలా వార్తలు వచ్చాయి. తన సూసైడ్ నోట్లో కూడా ఆమె రాధాకృష్ణ పేరును ప్రస్తావించారని చెప్తూ ఉంటారు.